హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జీ అక్షరాన్ని తయారు చేద్దాం. ఒక స్క్వేర్ పేపర్ని తీసుకుని సగానికి ఆనవాలు ఉంచాలి. అదేవిధంగా మరో 2 సార్లు ఉంచాలి. ఇప్పుడు ఆ పేపర్ని అన్ఫోల్డ్ చేసి మరి ఒక వైపు కూడా 3 సార్లు సగానికి ఆనవాలను ఉంచాలి. ఇప్పుడు ఆ పేపర్ని కూడా అన్ఫోల్డ్ చేసి 3 వైపులా ఒక భాగాన్ని ఎదురికి ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసిన తర్వాత క్రింది వైపు నుంచి 2 భాగాలు, పై వైపు నుంచి 3 భాగాలు వదిలి ఆ పేపర్ని వెనుక వైపుకి మడవాలి. ఇప్పుడు క్రింద వైపు ఉన్నటువంటి పేపర్ని ఆ 2 భాగాలని ఎదురికి ఒక ఫోల్డింగ్ చేయాలి. ఇప్పుడు అక్కడ ఏర్పడిన చిన్న స్క్వేర్ని అన్ఫోల్డ్ చేసి చిన్న కోణం వచ్చే విధంగా ఈ విధంగా వీడియోలో చెప్పిన విధంగా నెమ్మదిగా అడ్జస్ట్ చేయాలి. చేసిన తర్వాత ఆ భాగాన్ని ఎదురువైపుకి మడవాలి. ఆ విధంగా మరోసారి కూడా చేయాలి. చేసిన తర్వాత 2 వైపుల అంచుల్ని వెనుక వైపుకు మడవాలి. జీ రెడీ ఫ్రెండ్స్.